ఇప్పుడు మీరు చూస్తున్నది మధురాలో ఉండే బాంకీ బిహారీ మందిర్. ఈ మందిరంలో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఈ ముఖద్వారం నేను చూపించేది. ఈ ముఖద్వారంలోంచి ఈ రోడ్డు దాటుకొని మనం లోపలికి పోతే ఇప్పుడు ముఖద్వారంలోంచి లోపలికి మనము ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయ్యేటప్పుడు మనకు అవకల ఇవకల సింహాలు కానొస్తాయి. యువకల ఒక సింహము, అవకల ఒక సింహం. ఇవి పాలరాతి సింహాలు. పాలరాతి సింహం అంటే బాగా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు గుడి లోపలికి వచ్చినాము. గోపురము చుట్టుపక్కల చూపిస్తా. మనకు ఆ ఎదురుగా కానొస్తున్నది కదా, ఆ ఎర్రగుండేదంతా ఎర్ర రాతితో కట్టింది. ఎర్రని రాయి ఉంటుంది కదా, ఇసుక రాయి, ఎర్రటి రాయి. అవి ఇక్కడ మన యూపీలో మస్తుగా లభిస్తాయి ఎర్రటి రాయి. ఈ వ్యక్తిని అడుగుతున్నా ఆ గుళ్ళో కెమెరా అలో ఉందా లేదా అని. అలో ఉంది, పోవచ్చు అని చెప్పిండు ఆ గుళ్ళో. ఇప్పుడు ఇలా నేను నడుచుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోతున్నా. స్ట్రైట్గా వెళ్ళిపోయి అది సరస్సు అనుకున్నాను. నేను చూసి సరస్సు కాదు, చూస్తే అదంతా ఒక బీడుగా భూమిలాగా ఉంది. మొత్తం చదునుగా బాగా పచ్చగడ్డి మొలిసింది. చుట్టూ ఇప్పుడు కోట గోడలకు బుర్జీలు ఉంటాయి కదా, అక్కడక్కడ జనాలు కావిలు ఉంటారు కదా, ఎవరన్నా కోట గోడలోకి రానికి చూస్తున్నారేమోనని అలర్ట్ చేయడానికి అలా ఉంది. చుట్టూ అంతలక్క కట్టేసిన చుట్టూ గోడ కట్టి. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నది అది మన బుద్ధ మందిరు. బుద్ధునిలాగా ఉంటుంది. అంటే బుద్ధుని యొక్క జీవిత విశేషాలు ఉంటాయి ఈ యొక్క మందిరంలో. గోడలకు చెక్కిండ్రు. ఆ గోడలలో మీకు చూపిస్తా. మనకు ఎదురుగానొచ్చేది ఇంద్రుడు ఏనుగు మీద. ఇంద్రుడు ఐరావతం ఎక్కిండ్రంట కదా, అదే పాలరాతి ఇంద్రుడు పాలరాతి ఐరావతాన్ని ఎక్కిండు. ఇప్పుడు మీకు చూపించేదే ఈ యొక్క బుద్ధుని సన్నివేశాలు ఉంటాయి దీంట్లో. అంటే ఇక్కడ యూపీలో బుద్ధుని కూడా పూజించేటట్టు బుద్ధిస్టులు మన చుట్టుపక్కల చూపిస్తున్నాయి కదా మీకు. ఇది బుద్ధుని జీవిత సన్నివేశాలు. బుద్ధుడు ఎలా పెరిగిండు, బుద్ధుడు ఏ రాజ్యంలో పెరిగిండు, బుద్ధుని జీవితంలో ఎలా బుద్ధుడు సన్యాసిగా మారిండు. అంటే బుద్ధుడు సుఖంగా పెరుగుతాడు. సుఖంగా పెరిగి అవకల శత్రువులు వచ్చి వాళ్ళ రాజ్యం మీద దాడి చేసేటప్పుడు బుద్ధునికి యుద్ధం చేసేది అవన్నీ ఏం రావు. బుద్ధుడు ఎందుకంటే సుఖంగా బాగా హాయిగా పెరిగిండు కాబట్టి వాళ్ళు వచ్చి వీళ్ళ రాజ్యం మీద దాడి చేసేటప్పుడు భార్యను వదిలేసి పారిపోతాడు చెట్లలోకి. బుద్ధుడు యుద్ధం చేయలేక. అందుకే బుద్ధుడు బద్ధుడయ్యి అంతలకు అక్కడక్కడ తిరిగి కొంతమందిని పనికిరాని వాళ్ళు ఉంటారు కదా, అంటే పనిచేయని వాళ్ళను శిష్యులుగా చేసుకొని వాళ్ళకు ఏకటి చెప్పి వాళ్ళని ఆకర్షించుకోవడం అలా చేసిండు. చూడండి బుద్ధుని జీవితంలో ఆ రథం మీద పోతా, రథము ముందు ఒకరు వెనకొకరు కూకుంటారు కదా, వెనక ముందు గుర్రాలు ఉంటాయి. ఆ సన్నివేశాలు ఇవన్నీ బుద్ధుని సన్నివేశాలే. యుద్ధం జరిగినప్పుడు బుద్ధుడు ఎలా పారిపోయిండు రాజ్యంలోకి శత్రువులు వచ్చేటప్పుడు, తర్వాత బుద్ధుడు ఎలా బుద్ధిస్టుగా మారిండు. ఆ బుద్ధుని రాజ్యంలో ఉన్న ఆడవారంతా అగ్ని వేసుకొని అగ్నిలో దూకేస్తారు. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఆడవాళ్ళని ఎత్తుకొని పోతారు ఈ శత్రువులు. అంటే వీళ్ళు మ్లేచ్చులు ఉంటారు కదా, మ్లేచ్చులు అంటే వీళ్ళు పందులు. ఇది వచ్చేసి గుడి, బాంకీ బిహారీ గుడి గోపురం మీకు చూపించింది నేను. అలాంటివి అన్నీ ఆ గోడల మీద వేసినారు. బుద్ధుని జీవిత సన్నివేశాలు, బాల్యము, సుఖము, యవ్వనము, భోగము, తర్వాత పిరికితనంతో పారిపోవుట బుద్ధుడు. ఇవన్నీ బాగా పుష్కలంగా నేర్పిస్తారు. ఇవన్నీ కోట గోడలు చుట్టూ. ఆ బాంకీ బిహారీ మందిరము చుట్టూ ఎర్రటి రాయితో కట్టిండ్రు. పెయింటింగ్ కూడా వేసిండ్రు, ఎర్రటి పెయింటింగు. నేను పెయింటింగ్ అనుకున్న దాన్ని చూస్తే అది ఎర్రటి రాయి, రెడ్ రాయి. అదే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ చూపించినాయి కదా మీకు, పైనుంచి కిందికి గోపురం నుంచి కింది బేస్ మఠం దాకా బాంకీ బిహారీ యొక్క ఆ టెంపుల్. ఇవన్నీ పచ్చడి చెట్లు చుట్టూ మీకు చూపిస్తున్నా. ఆ యొక్క గోపురం చుట్టూ ఏమేమి ఉన్నాయి ఏం కథ మళ్ళీ చూపిస్తున్నా. ఇప్పుడు చూడండి పైన చక్రంలా ఉంది. అయితే మంచి వాతావరణం ఉంటుంది అక్కడ బాంకీ బిహారీ మందిర్లో.
ఇవి ఏనుగులు. ఇవి చూస్తే రాతితో కట్టిండ్రు అనుకుంటారు. రాతితో కాదు, అవి సిమెంట్‌తోనే కట్టిండ్రు. సిమెంట్‌తో కట్టి బాగా పాలిషింగ్ చేసిండ్రు. అందుకు అవి రాతి ఏనుగుల్లాగా కనిపించినాయి నాకు దూరం నుంచి. దగ్గరికి పోయి చూస్తే కాదు, అవి రాతి ఏనుగులు కాదు, సిమెంట్‌తో కట్టినయి. చుట్టూ బాంకీ బిహారీ మందిర్ స్పెషల్ ఏందంటే, మనం అక్కడక్కడ ఒక స్తంభం ఉంటది, ధ్వజస్తంభం పెద్దది. ఆ ధ్వజస్తంభం కాడ ఈ కృష్ణుడు యుద్ధం చేసేటప్పుడు, తర్వాత ఆ కృష్ణుడు వాళ్ళ గురువు దగ్గర నుంచి ఉంటాడు కదా, కృష్ణుడు వాళ్ళ గురువు, ఆయన విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు కదా, ఆయన గురువు యొక్క సన్నివేశం అన్నీ ఆ స్తూపానికి చెక్కిండ్రు. అంటే స్ట్రక్చరింగ్ వేసి అతికించిండ్రు చుట్టూ. కృష్ణుడు సన్నివేశాలు, తర్వాత అర్జునుడు యుద్ధం చేసేది, కృష్ణుడు భగవద్గీత చెప్పే సన్నివేశము ఈ బాంకీ బిహారీ మందిర్లో. అది మనకు అంటే అలా అద్భుతంగా ఉంటాయి ఇవన్నీ, చుట్టూ కోటలాగా ఈ మనం చూసే బాంకీ బిహారీ మందిర్లో. ఇప్పుడు మీకు అవి చూపిస్తా. ఇదే ఆ స్తూపం. ఎర్రటి రాయితో కట్టిండ్రు, రెడ్ రాయితో ఈ స్తూపాన్ని. పైన వచ్చేసి మనకు ఆ స్తూపం మీద నంది బొమ్మ ఉంటుంది. నంది బొమ్మను అదే తర్వాత హంస బొమ్మ కూడా ఉంటుంది ఈ స్తూపానికి. ఇది వచ్చేసి అర్జునుడు కృష్ణునికి బోధించేటప్పుడు, యుద్ధం చేయనీకి వెళ్ళేటప్పుడు, బావా నేను యుద్ధం చేయనంటే నువ్వు యుద్ధం చేయకుండా బతికేవాడు ఎవరు లేరని ఆయనకు కొన్ని ధైర్యం ఇచ్చే వాక్యాలు చెప్తాడు. అప్పుడు అర్జునుడు యుద్ధం చేస్తాడు ఈ కౌరవులతో. ఆ సన్నివేశం ఇది. చూడండి, మొత్తం మళ్ళీ చూపిస్తున్నా ఈ స్తూపాన్ని. మళ్ళీ ఇప్పుడు మనకి ఇప్పుడు ముందు చూపించింది అదే. ఇది కూడా సేమ్గా అలానే. ఇది యుద్ధం చేసేటప్పుడు కృష్ణునికి, ఇప్పుడు అర్జునునికి కృష్ణుడు చెప్తాడు కదా కొన్ని ముఖ్యమైన విషయాలు. అదే ఆ సన్నివేశాల గురించి. ఇప్పుడు మనం ఇటుపక్కకు వచ్చినాం. ఇదే బాంకీ బిహారీ మందిరం. ఈ ద్వారము, తర్వాత వచ్చేసి గోపురం. చాలా పిల్లలు దాని మీద ఎక్కుతున్నారు రథం తోలేటప్పుడు. కృష్ణుడు రథం తోలేటప్పుడు, అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు. తర్వాత ఇప్పుడు వచ్చేసి గురువుగారి వాళ్ళ హంస బొమ్మ చూడండి, చుట్టూ హంస బొమ్మ, చక్రాలు చుట్టూ. ఈ స్తూపం చూసి మనం నేర్చుకోవచ్చు. తర్వాత కృష్ణుడు వాళ్ళ గురువు దగ్గర విద్యాబోధన, అంటే విద్య నేర్చుకునేటప్పుడు గురువుగారి దగ్గర కృష్ణుడు. ఇలా మరెన్నో ఉంటాయి మనం చూడవలసినవి బాంకీ బిహారీ మందిర్లో. మళ్ళీ లోపల కూడా చూపించాను మీకు, చూపిస్తా లోపల. ఇప్పుడు దిగి మనము యొక్క సిమెంట్తో కట్టిన ఒక రథం దగ్గరికి వెళ్తే మనకు ఏమేమి ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఇదే మనం ఇప్పుడు చూసేదే, మనం ఇప్పుడు చూడబోయేదే కృష్ణుడు. తర్వాత కృష్ణుడు రథం తోలుతుంటే అర్జునుడు యుద్ధం చేసేది. మళ్ళీ ఇక్కడ గుడి కట్టిండ్రు. ఇక్కడ 2 గుర్రాలు ఉంటాయి, అది స్పెషల్. తర్వాత ఇప్పుడు నేను చూపించింది మీకు కృష్ణుడు యుద్ధం చేస్తుంటే అది కాదు. ఇది ఇప్పుడు నేను మీకు చూపించే సూర్యభగవానుడు అంటే రథం లాగుతుంటాడు కదా సూర్యభగవానునికి విష్ణువు చెప్తాడు కదా భగవద్గీత ఫస్ట్ సారి. ఆ సన్నివేశం, ఆ 2 గుర్రాలు, ఆ రథం ఫస్ట్ ఎవరికి చెప్పిండు విష్ణువు అంటే భగవద్గీతను ఫస్ట్ సారి చెప్పింది. ఇప్పుడు మీరు చూస్తున్నది బాంకీ బిహారీలో మందిర్ లోపల పైన కటాంజనానికి. ఇది బుద్ధుడు. అసలు బుద్ధుడు ఎలా వచ్చినా నాకు అర్థమే కావటం లేదు దీంట్లో.
బుద్ధుడు, తర్వాత బుద్ధుని గురువు, ఇంకా మహర్షులు అయ్యి రకరకాల మహర్షులు అక్కడక్కడ గోడకు స్ట్రక్చర్ వేసిండు. ఇది కూడా అంతే, కృష్ణుడు భజన చేసిన గోపికలు, తర్వాత అందరూ రాధాకృష్ణులు బృందావనంలో ఆ సన్నివేశం ఇది. మనం చెప్పాలనుకుంటే మస్తుగా ఉన్నాయి. సరే, చాలామంది భజనలు చేస్తున్నారు ఈ మన బాంకీ బిహారీ మందిర్లో, బృందావన్ బాంకీ బిహారీ మందిర్లో. మనకి ఎదురుగా కనిపించేది వచ్చేసి ఇంక ఇవన్నీ కృష్ణ అవతారం గురించే మొత్తం. కృష్ణుడు కంసుని ఎలా చంపుతాడు, తర్వాత కృష్ణుని జీవితంలో ఏం జరిగినాయి, బాల్యము, యవ్వనము, అలా రకరకాలు ఉంటాయి మొత్తం. ఇది విష్ణువు, ఇంక ఇది కూడా అదే మొత్తం. ఇంకా ఆ గుళ్ళో మొత్తం మన భగవద్గీత గురించే, అర్జునుడు కృష్ణుడు యుద్ధం గురించే మొత్తం. ఆ యుద్ధంలో సన్నివేశాలు. ఈ గుడి పాండవులు, పంచపాండవులు నివాసం. ఇప్పుడు గుళ్ళేకి వచ్చినాం. ఈ గుడి చుట్టూ చూపిస్తాం మీకు. ఇది వచ్చేసి విష్ణువు, లక్ష్మీదేవి, విష్ణునారాయణమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారు. ఇంకా పైన వచ్చేసి అది రాముల వారు, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు. రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నుడు, రాముడు, లక్ష్మణుడు ముగ్గురే. తర్వాత ఇది వచ్చేసి శివుడు, మహాకాల్. ఇది వచ్చేసి బ్రహ్మదేవుడు. ఇది వచ్చేసి కనకదుర్గమ్మ అమ్మవారు. ఇది వచ్చేసి ఋషి తులసీదాసు. ఇది కూడా అంతే, రాముడు, లక్ష్మణుడు, తర్వాత ఆంజనేయ స్వామి. ఇది విష్ణునారాయణమూర్తి. ఇది ఒక ముక్కుతుంది విష్ణునారాయణమూర్తి, లక్ష్మీ అమ్మవారి, లక్ష్మీదేవి. రకరకాల చిత్రాలు. అయితే బుద్ధుని బొమ్మలు కూడా వచ్చినాయి. బుద్ధుడు ఏం ఇన్స్పిరేషన్ ఇచ్చిండు అసలు మనం అనుకుంటే, మనం ఏం నేర్చుకోవాలి. అవి మనం తెలుసుకునే విషయాలు. బుద్ధుని గురించి మనం ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ, ఈ రాధా కృష్ణులు ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. విష్ణునారాయణమూర్తి, విష్ణువు. ఇప్పుడు మీకు లాస్ట్గా చూపించి విష్ణునారాయణమూర్తి. సబ్స్క్రైబ్